శ్రీలంకలో జరుగుతున్న ముక్కోనపు సిరీస్ లో భారత్ ఏ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ రెండో మ్యాచ్ లో మెరుగ్గా ఆడాడు. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై త్వరగా పెవిలియన్ కి చేరిన అతడు ఆఫ్ఘనిస్తాన్ పై కాస్త దూకుడుగానే ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి 6 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. 22 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఏ బౌలర్లను కాసేపు వణికించాడు. తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇవాళ కొన్ని భీకర షాట్లాడాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 22 బంతుల్లో 44 రన్స్ చేశాడు. దాంట్లో 9 ఫోర్లు ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేట్ ఏకంగా 200 ఉంది. హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు. ఆరంభం నుంచి మ్యాచ్ లో వైభవ్ ఎక్కువగా బంతుల్ని వృధా చేయలేదు. తొలి బంతికి అతను 4 కొట్టాడు. ఆ తర్వాత అదే ఊపులో బ్యాటింగ్ కొనసాగించాడు. దాంతో భారత జట్టు తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 రన్ చేసింది. ఆఫ్ సైడ్ లో అతను గ్యాప్ చూసి షాట్లాడాడు. షాట్ పిచ్చి బంతుల్ని ఈజీగా కొట్టేశాడు. ఎక్కువగా సిక్సర్ల కంటే 4ల పైన దృష్టి పెట్టాడు. మరికొద్ది రోజుల్లో జాతీయ జట్టుకు ఆడనున్న క్రమంలో వైభవ్ ఇలాంటి పరిణితితో ప్రదర్శించడం అభిమానులను ఆకట్టుకుంది. తొలి వికెట్ కు ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి 74 రన్స్ జోడించారు. ఈ మ్యాచ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 84 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇక తొలి మ్యాచ్ లో సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 66 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ తిలక్ వర్మ 66 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించడంతో భారత్ 9 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.